అందరికీ శనార్థులండి. ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. నా పేరు ఆరోగ్య అండి. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను గత 8 సంవత్సరాల నుంచి శ్రీరాముడి కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ఇక్కడ జరిగేది ఏంటంటే రాముల వారి కళ్యాణంలో శివుని భావించుకుంటూ మేము కళ్యాణం ఆడడం జరుగుతుందండి. శివుని స్మరించుకుంటూ భర్తగా మేము పసుపు మెల్లో కట్టుకుని తలపైన జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ స్వామి వారిని భావించుకుంటూ మేము కళ్యాణం ఆడడం జరుగుతుంది. ఇది మాకు తరతరాల నుంచి వచ్చిన ఆచారం. మేము దాన్ని అలాగే పాటిస్తూ ఉంటామండి. అందరికీ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆరోగ్యత. శ్రీరాముడి కళ్యాణానికి ఎందుకు వస్తున్నామా అని చెప్పేసి చెప్తే, గతంలో మనము అందరం కలిసి శ్రీరాముడిని చాలా కొలుస్తుండే కదా. అందుకోసమే శ్రీరాముడు మాకు వరం ఇచ్చాడు కాబట్టి, శివుడు మేము 2 రూపాలు కాబట్టి రాముడు మాకు అయితే రాముడి కళ్యాణం శివ కళ్యాణం రాముని మనం కళ్యాణం ఆడలేము కదండి. ఎందుకు అని అంటే విష్ణుమూర్తి అవతారంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అవతారం మోహిని అవతారం అండి. అదే శ్రీరామచంద్ర వారి అవతారం అన్నమాట. ఆ మోహిని అవతార రూపంలో మేము ఉండి శివుడిని కళ్యాణం ఆడడం జరుగుతుంది.